ఇగో ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మీరు తయారున్నారని కూడా నాకు తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. హైదరాబాద్లో అడ్డా పెట్టిన ప్రణబ్ సార్, దగ్గరుండి అరుచుకున్న సీఎం సార్. ఎంకన్న సార్కు అరుదైన గౌరవం, వాళ్ళకెందుకు దక్కలేదో ఈ భాగ్యం. సెల్ఫీలకు గిరాకీ పెంచిన ప్రధాని, నచ్చినోళ్లతోని పెడతాడట బాత్ కాని. పిల్లి దేవతకు శతకోటి దండాలు, మొక్కితే తీరుతాయట అందరి గండాలు. పచ్చ విప్లవంలా షేరికైతానంటున్న సత్తి, అలా షేరికైతే రాజు అయిపోవుడేనంత మంచిగా కదా అర్థ విప్లవము. పవనాల సార్కు సబ్దారిస్తున్న మంగ్లీ, సార్ సపోర్ట్ ఉంటే సర్కార్లు నిల్చుంటాయి, సార్ జరిగిపోతే సర్కార్లే కూలిపోతాయి. ఒక్క నిమిషం ఆగుండ్రి, తర్వాత వార్త చెప్తా. మీకే హలో సీనన్న, నేను సావిత్రిని మాట్లాడుతున్నా. నీకు ఒక ముచ్చట చెప్పాలా, ఒక్క నిమిషం లైన్లు ఉండు సరేనా? సరే. ఇంకొకళ్ళకు హలో రమేష్ అన్న, సావిత్రినే కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలా, జల్దీనా లైన్లు ఉండు, ఏడుకోకు, కట్ చేయకు, నేను మాట్లాడతా ఉండు సరేనా? ఉండు, మీరు కూడా ఉండు. ఇంకొకళ్ళకి హలో ప్రతాప్ అన్న, సావిత్రినే మాట్లాడుతున్నానే. సరే కానీ మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలా, నేను కాన్ఫరెన్స్ పెడుతున్నా. మీరు అందరు ఫోన్ కట్ చేయకుండ్రి, మీరు కూడా కట్ చేయకుండ్రి సరేనా? లైన్లు ఉండు అందరూ, ఒక ముచ్చట చెప్తా సరేనా? ఉండు. ఇక లాస్ట్ హలో కుమార్ అన్న, ఎంతసేపు ఆయన ఫోన్ బిజీ వస్తుంది, నీకు ఒక ముచ్చట చెప్పాలా? సరే అందరికి ఒకటేసారి చెప్తా కానీ లైన్లు ఉండు సరేనా? ఇప్పుడు అందరికి చెప్తా, మీకు కూడా చెప్తా, మీరు కూడా మంచిగా ఉండు. హలో అన్నలు అందరు లైన్లు ఉన్నారా? ఇగో నేను మాట్లాడేది సావిత్రినే, మంచిగా చెప్తున్నా వినుండ్రి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నా ఫోన్ పెట్టేయంగానే మీ సెల్లులో ముంగట కెమెరా ఉంటుంది కదా, దాంతో మీ బిడ్డను ఎత్తుకొని ఓ పోట్లో దిగుండ్రి. దాన్ని ఏం చేస్తారంటే మోడీ సార్కి పంపియండ్రి. ఎందుకంటారా? అరే నేను ఇంకా మస్తు చెప్పాలి కదా, అంతే చెప్పుడు కాదు కానీ వార్తలు చెప్తున్నా, మీరు వార్త చూడుండ్రి. అట్లనే ఇంకో నలుగురు కూడా చెప్పుండ్రి సరేనా? సరే చెప్తా కదా, ఇంకా వార్తలు ఉండదు, కొంచెం అది చూసేయండి. మోడీ సార్కి ఇష్టమైన సెల్ఫీలు దిగుడు సంబరాన్ని ఇప్పుడు దేశం పబ్లిక్ పంపించే ఉపాయం చేసిండు. సెల్ఫీ విత్ డాటర్ అంటే ఎవల బిడ్డతో ఆలయ్య పోట్వలు దిగి ప్రధాని సార్కు ట్విట్టర్లో పంపిస్తే ఆటిలల్లా మంచిగున్న పోట్వను సెలెక్ట్ చేస్తాడట. ఆడవిల్లల మీద పాయరం పెంచేందుకే గీగురం చేసిండు సారు. బిడ్డతోని దిగిన పోట్వలంటే స్టూడియోలలో దిగిన పోట్వలు, వేరేటోళ్ళు వేరే కెమెరాలలో దించిన పోట్వలు కాదు, ఎవరి ఫోన్లల్లా వాళ్ళే ఫోన్కు ముంగట దిక్కున్న బుడ్డ కెమెరాతో దిగిన పోట్వలు, వాటినే సెల్ఫీలు అంటారు. గవ్వే జల్తాయి. గీ ముచ్చట ఎరకగానే చాలా మంది సెల్ఫీ పోట్వలు దిగిండ్రు. ఇగో బిడ్డతోని సత్తన్న, చిన్న బిడ్డతోని రామయ్య, శ్రీనివాసు, సురేషు, ఎల్లన్న, లింగయ్య, కోటి, బాలమల్లు, చింతకింది చంద్రయ్య, రమేషు, రాంబాబు, వెంకటేషు, కడింటి నరసింగం, కాంటారపు సారంగం, గిట్లా చాలా మంది వాళ్ళ బిడ్డలతోని సెల్ఫీలు దిగి పంపించిండ్రు. సారు, మోడీ సార్ జరంతా వీళ్ళందరినీ చూసి మంచి సెల్ఫీని సెలెక్ట్ చేయండ్రి. మీ ట్విట్టర్లో జాగ దొరికినందుకు అయ్యా బిడ్డలు నిన్ను తలుసుకుంటారు. అట్లనే ఇక నువ్వు దేశాలు తిరుక్కుంటా సెల్ఫీలు దిగుతా అంటే ఎవ్వరు గురుగరు. ఊకే ట్విట్టర్లో తలకాయ పెట్టే ఉంటావు కాబట్టి ఆడవిల్లలను బతికించేందుకు మస్తు కష్టపడుతున్నావని పెద్ద పేరు కూడా వస్తుంది సార్ నీకు. కానీ మరి ఫోన్లు లేని వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు సారు, వాళ్ళ కోసం కూడా ఏదైనా ఉపాయం చేయండి. హైదరాబాద్ ఒక 10 రోజులు రెండో ఢిల్లీ కావతున్నదిలా. హే అదేంది రెండో ఢిల్లీ ఏంది అనుకుంటుండ్రా? ఏం లేదులా, మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారు హైదరాబాద్కి వచ్చింది కదా. ఎందుకో తెలుసా? అంతా నేనే చెప్తే వార్త ఏం చూస్తారు, గందుకే వార్తలు చెప్తున్నా ఈనుండ్రి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ని ఎదుర్కొంటందుకు హకీంపేట విమానాల డిపోల దిగిండ్రు గవర్నర్ సారు, సీఎం సారు, మంత్రులు, పెద్ద పోలీస్ సార్లు. మొగుల మీదున్న విమానాన్ని గ్రౌండ్ గేరేసి మెల్లగా భూమి మీదకి దింపిండు డ్రైవరు. రాష్ట్రపతి సార్ వచ్చే వరకు మెట్లనిచ్చిన తయారుగా పెట్టిండ్రు. ఎర్రగొంగడి వర్షి ఒర్రుసెమ్మట్టి నిలబడ్డారు అందరూ. అటుండగానే ప్రణబ్ సారు టిక్క దిగి గవర్నర్ సార్ ఇచ్చిన పువ్వుల గుత్తిని తీసుకొని చేతిలో చెయ్యేసి ఊపిండు.
సీఎం సార్ జరంతా ముంగట్కచ్చి గులాబీల గుత్తిని చేతులు పెట్టి కాళ్ళు మొక్కిండు. భుజం మీద చెయ్యేసి దీవనార్తలు పెట్టిండు పెద్ద మనిషి కూడా. ఎండగొట్టకుండా నెత్తి మీద ఎర్ర చెత్తిరి పడితే వరుసగా చేతుల చెయ్యేసి అందరినీ పరిచయం చేసుకున్నాడు రాష్ట్రపతి సారు. కడమ లీడర్లు రాలేదా అని అడిగినట్టున్నాడు. అగో గాడున్నారు అని సీఎం సార్ చెప్పంగానే పెద్ద మనిషి కారెక్కిపోతే తతి మొల్లు నడుచుకుంటూ పోయిండ్రు. ఈడ కూడా ఒక్కొక్కల్ని చూపించుకుంటా పేరు పదవి చెప్పి పరిచయం చేసిండు సీఎం సారు. మళ్ళా కారెక్కేటప్పుడు కూడా దండం పెట్టి బొల్లారంలా రాష్ట్రపతి బంగ్లాకు తోలిండు. లెక్కకైతే 17 చలికాలంలా హైదరాబాద్లో ఓ 10 రోజులు ఉండేటోడు రాష్ట్రపతి సారు. గప్పట్ల పానం బాగాలేక కుదరలేదని ఇప్పుడు వానాకాలంలో వచ్చిండు. వచ్చే నెల 8వ తారీఖు దాకా గీన్నే ఉంటాడు. నడిమిట్లా ఓ పారి తిరుపతికి పోయేస్తాడట. 3వ తారీఖు నాడు యాదగిరి గుట్టకాడ చెట్లు నాటే కార్యం సురువు చేస్తాడని చెప్తుండ్రు. మరి ప్రణబ్ సార్ని చూద్దామని బొల్లారంకెళ్ళి ఇప్పుడే పోయారు. అస్సలకే కుదరదు. సారు మళ్ళా ఢిల్లీ పోయినాక గప్పుడు ఇడిచిపెడతారు లోపటికి. ఇదేం మాసం? బట్టల కాఫర్లు పెట్టినంటే ఆషాఢ మాసం, మన్మథనామ సంవత్సరం, శుక్లపక్షం, ద్వాదశి జూలై 29. ఏ ముహూర్తాలేమో కానీ ఈ పంచాంగాలు పరమ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏ ముచ్చట్లా అనుకుంటుర్రా? ఇగో మీరు పుష్కరాలు ఎప్పుడు అనుకుంటుర్రు? ఏంది వచ్చే నెల సంది అనుకున్నారా? అర్రే నేను కూడా గదే అనుకున్నా, కానీ అది కాదట. అరే నిజముల్లా నేను చెప్తలేను, కావాలంటే గీ ముచ్చటి నుండ్రి. ఊరూరుకో యాసున్నట్టు గీ పంతులు పెట్టే ముహూర్తాల పుస్తకాలలో కూడా పేజీకో తీరు రాతలు ఉన్నట్టున్నాయి. పెద్ద పెద్ద అయ్యగారులు అందరితోటి అన్ని తీర్ల పంచాంగాలు చూసి గోదావరి పుష్కరాలు వచ్చే నెల 14వ తారీఖు కానీ చేయాలని సర్కారు అరివరి అవుతుంటే ఆదివారమే షురువు చేసిర్రు కొందరు పంతుళ్ళు. రాజమండ్రి కాడ పొద్దు ఒడిసే ఆళ్లకు గోదాట్ల మునిగి సూర్యునికి దండం పెట్టి పుష్కరాలు షాలైనాయి అన్నారు. పంచాంగాన్ని మీద చూస్తేనే పుష్కర ముహూర్తం 15 రోజులు అవతలికి జరిగిందట. కానీ లోతుకు పోయి సంపూర్ణ దృక్కు సిద్ధాంతంలో భూతద్దాలు పెట్టి చూస్తే ఇగో ఈ 5 పుష్కరాల ముహూర్తం అని బయటపడ్డదట. ఇక ఇంకొంతమంది అయ్యగారు పంచాంగం పుస్తకాలను స్కానింగ్ చేస్తే 7వ తారీఖు అని తేలిందట. ఇక ఆ రోజే తానాలు చేసి పుష్కరాలు షురువు చేయాలని తయారవుతున్నారు కొందరు. ఇగో ఈ దెబ్బకు 2 రాష్ట్రాల సర్కారోళ్లకు ఏం చేయాలనో ఎప్పుడు చేయాలనో అర్థమైతలేదు. ఓ దిక్కు పుష్కరాల కాడ పనులు ఏడియానే ఉన్నాయి. ముందుగాలనుకున్న 14వ తారీఖు వరకన్నా అయ్యే కోపు కొడుతనే లేదు. అసోంటిదిగో ఈ అయ్యగారులేమో ముందుగాలనే షురువు చేస్తున్నారు. మరి అటు పుష్కరాలల్లో తానాలు చేసి పుష్కలంగా పుణ్యం తెచ్చుకుందామని ఎదురు చూసే భక్తులైతే అసలు ముహూర్తం ఏందో తెలియక ఆగం అవుతున్నారు. ఇవి తేలేదెప్పుడో వాటిల్లో ఏ ముహూర్తం నిజమో కానీ పైసలు ఖర్చు అయినా మంచిదేనని అన్ని ముహూర్తాల్లో అన్నిసార్లు తానాలు చేస్తేనే న్యాయం ఉన్నట్టున్నది అని అనుకుంటున్నారు కొందరు. ఈ తలకాయ నొప్పి పిల్ల మళ్ళేడ తిరుగుతున్నదో ఏందో. మంగ్లీ, ఓ మంగ్లీ, కండ్ల కలకేమన్నా నచ్చిందా? ఫోన్ ఏమో గిట్లా చూడబడుతుంది. కళ్ళద్దాలు పెట్టుకోని వాళ్ళకు లోకమంతా దుమ్మే కనిపిస్తదట. నువ్వేమన్నావు నాకేం అర్థం కాలే. నువ్వన్నది మాకు మాత్రం అర్థమైందా? మంచిది కానీ ఏం చేస్తున్నావు పిల్ల? అవర్ పవర్ స్టార్ ట్విట్టర్ లో ట్వీట్స్ వెనుక ఉన్న ట్విస్ట్ ఏందని సెర్చింగ్ చేస్తున్నా సౌల్. అమ్మ డిటెక్టర్ మంగోలి, పవన్ సార్ ట్విట్టర్ లా ట్విట్ల వెనుక ట్విస్ట్ ఏందని దేవులాడుతున్నావా? అవును, బీయింగ్ ఏ పవన్ ఫ్యాన్ ఇట్స్ మై రెస్పాన్సిబుల్ యు నో. రెస్పాన్సిబుల్ ఉన్న సార్ అయితే ఎప్పుడో రెస్పాన్స్ కావాలి గానీ గింత లేట్ గానా? మా కళ్యాణ్ సార్ అందరి లెక్క మైకులు ముంగట తిట్టిపోసి మాపటించి అంత ఉత్తునే అని సేకండ్ ఇచ్చే లీడర్ కాదు. అందరి లెక్క లీడర్ కాదంటావు. మరి సార్ కొందరికే ఎందుకు సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాడు? కొందరికి అంటే ఎవరికి సపోర్ట్ మాట్లాడిండు? నెల్సన్ మండేలా తెల్లోళ్లకు వ్యతిరేకంగా పోరాడిండు అన్నాడు. అధికారంలోకి వచ్చినాక తెల్లోళ్ళ మీద కక్ష సాధింపు చేసిండా అంటే అర్థమైందన్నట్టు. ఎవరు తెల్లోళ్ళు ఎవరి మీద కక్ష సాధిస్తుండ్రు అన్నట్టు. గది సమజ్ కాకనే నేను దేవులాడుతుంటే పోయి నువ్వు నన్నే అడిగితే నేనేం చెప్పాలి చెప్పు? కాదు, క్లారిటీ ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతున్నామో. గది లేకుంటే ఎట్లా? ఓయ్ క్లారిటీ ఏంది? క్లారిటీ మస్తున్నది క్లారిటీ. ఇద్దరు సీఎంలు లొల్లి పెట్టుకున్నాడు మంచిది కాదని ఇండైరెక్ట్ గా చెప్పిండు సారు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టిండు. మళ్ళా పేరు పెట్టి ప్రశ్నించాలే గాని మరుగున పెట్టి అనుడెందుకు? ఎవరికన్నా భయపడుతుండా సారు? భయమా పవన్ సార్ కు? సార్ సపోర్ట్ ఉంటే సర్కార్లు నిల్చుంటాయి, సార్ జరిగిపోతే సర్కార్లే కూలిపోతాయి. నేను కదే అంటున్నా,
సార్ సపోర్ట్ చేసి ఓట్లేసిన పబ్లిక్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్ లో ఏం సమాధానం చెప్తున్నాడు? అందుకే ఈ వారమో వచ్చే వారమో మీటింగ్ పెట్టి అన్ని చెప్తాడు. నీ అసంటోళ్ళ మౌత్లు మూయిస్తాడు. చెప్తే మంచిదే గాని తల్లిదండ్రులు తిట్టుకుంటలేస్తారు, పిల్లలు కొట్టుకుంటలేస్తారు. బాధ్యత లేని ప్రవర్తనతోని లీడర్లు సర్కార్లు నడిపితే ఎట్లా అంటే ఆయన ఏమంటున్నాడు అన్నట్టు. అవును కదా, మరి ఏమన్నా ఉంటే లీడర్లు చూసుకోవాలి గాని నడిమిట్ల గిట్ల పబ్లిక్ ను ఆగం పట్టించుడేంది అంటున్నాడు. అంటే ఎవరు ఆగం పట్టిస్తున్నారబ్బా? బట్ట కాల్చి అందరి మీద వేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుక్కుంటా పోతే ఏమనుకుంటుంటేనే మంచోళ్ళ బాధ్యత ఉన్నోళ్ళ. మరి పవన్ సార్ అట్లా అనలేదు కదా అనుకోకొందితో. రెండు సర్కార్లు ఈ విషయాన్ని తెగేదాకా గుంజొద్దని చెప్పిండు. అంటే తప్పు చేసిన పెద్ద మనిషిని ఇడిచిపెట్టాలనా? ఇడిచిపెట్టమనలేదు కదా సారు. వ్యక్తిగత కక్షలు మంచిది కాదని అంటున్నాడు. సార్ కామెంట్ చూస్తేనే తెలుస్తుందబ్బా. కన్ఫ్యూజ్ చేయడానికి ట్వీట్ చేసిండు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూడు సావిత్రి, చెప్పినా కదా జనసేన రాజకీయం అన్ని రాజకీయాల లెక్క కాదు. అబ్బో, అన్యాయమైనప్పుడే ప్రశ్నిస్తాం, అడ్డగోలు ముచ్చట్ల మీద కాదు. ఈ ముచ్చట మీద మరింత మాట్లాడనీకే మరికొన్ని దినాలు వాయిదా వేయడమైనది యువర్ ఆనర్. అండర్స్టాండ్? రాష్ట్రపతి ప్రణబ్ సార్ ఇలా హైదరాబాద్కి వచ్చిండు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయం అయితే పూల చెట్లతో సాఫిత్రక్క నేను ఈ ఫ్లేమ్లో చేరిన ఈ ఫ్లేమ్లా. ఏంది విప్లవంలో చేరినవా? ఏంది తమ్మి ఏమంటున్నావు నువ్వు? మోడీ సార్ ఈ ఫ్లేమ్లో చేరినాక ఇక ఊళ్ళకి పోయి వ్యవసాయం చేసుడే. ఇక మోడీ సార్ విప్లవం ఏంటి తమ్మి? మోడీ సారు అర్థ విప్లవం చేస్తారంటాక మళ్ళీ రైతులకు అంత అన్ని సౌలతులు చేస్తారంట. రైతులకు సౌలత్ లేనిది ఎప్పుడు తమ్మి? అలా ఎవ్వరైనా దోసుకునే సౌలతి ఎప్పటికుంటది కాదక్క. సారు అర్థ విప్లవం అట్లా ఉండదంట, అన్ని పెడతారంట. బెల్లం పాసం పెడతారు, పోయి తిని బెండలకు బెండలు పైసలు ఇస్తారు, తీసుకురా పప్పు. ఏం గుర్తుంటా అంతలేనాక. మళ్ళీ అర్థ విప్లవం అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు? ఏంటిదో నువ్వే చెప్పు. ఇగో పంటల కాడికి కొనుక్కోపోతామంట, దళారుగాలు ఎవరన్నా వచ్చింది అనుకో, అలా ఆయన కోదండం ఎక్కిస్తారంట. అట్లనా? అవునాక. ఇగో మళ్ళీ ఎవరన్నా నకిలిచ్చిన అమ్మిండ్రు అనుకో, ఆయనతో గుండుకు వచ్చి సున్నం పోట్లు పెట్టి మళ్ళీ మెడల చెప్పుల దాన్ని వేసి గడ్డి మీద ఎక్కించి ఊరంతా తిప్పుతారంట. ఇవన్నీ ఎవరు చెప్పారు తమ్మి నీకు? తెలుస్తారాక. ఇగో అర్థ విప్లవంలో నేను కూడా షరీక్ అవుతున్నా కదాక. నేను కూడా మార్కెట్ అంగడికి పోసిన అంటే పోతే ధర తక్కువ ఇచ్చింది అనుకో, దవడ ఫండ్లు రాలగొడతారు. అట్లనా? మరి ఇంకేం చేస్తారు అర్థ విప్లవంలో? ఇగో మళ్ళీ బెంకులలో ఎవరైనా మిట్టి తీసుకుంటా అనుకో, అలా తిట్టి తీస్తారా అంట అక్క. మళ్ళీ ఇత్తనాలు కూడా ఫుకాట్కే ఇస్తారా అంట. మళ్ళీ మందులు ఎరువులు అన్ని తక్కువ ధరకే ఇస్తారంట అక్క. అవునా? మంచోళ్ళే తమ్మి. అక్క ఇవన్నీ చేసినాక కూడా కాలం కాకుండా ఫందులు బుక్కిపోయినా మళ్ళీ గాలి దుంబాలం వచ్చి ఫంత్ అంతా ఖరాబ్ అయింది అనుకో, ₹1,00,000 ఇంటికి తెచ్చిచ్చిపోతారంట ఆఫీసర్లు మంచిగా. ఇస్తారు. ఎకరానికి ₹3, ₹5, ఎక్కువ ₹200 కూడా ఇస్తారు. వాళ్ళు పరిహారం ఇచ్చేది మనం చూస్తలేమా అక్క? అట్లా ఉండదంట అక్క. అర్థ విప్లవంలా అందులో షరీక్ అయితే రాజు అయిపోవుడేనంత మంచిగా కదా అక్క అర్థ విప్లవము. ఇగో నీకు అన్ని ముచ్చట్లు బుచ్చన్న సారే చెప్పిండు కదా. ఇవన్నీ ఎవరు చెప్తారా అక్క? నాకు తెలియరా ముందుగాలనే. ఇగో రైతులకు ఏమేమి ఉంటే మంచిగా ఉంటుందో నాకు తెలియరా? నేనే అంటున్నా. మస్తున్నది కానీ మోడీ సార్ అర్థ విప్లవం అంటే ఇవన్నీ చేస్తాడు అంటున్నావు. మరి కేసీఆర్ సార్ అర్థ విప్లవం అంటే ఏంది? కేసీఆర్ సార్దా మళ్ళీ ఇక అడవుల ఫోన్ ఏమో పండ్ల చెట్టు కోతల కోసానికి పెట్టాలి. మళ్ళా కోతల కంటే ముందే మనుషులు తెంపుకురాకుండా చూడాలి. అవునా? అంతేనా? ఇగో ఆనలన్నీ వెనకకు మలుపుకురావాలి. మళ్ళీ సాలు హెలికాప్టర్ మీద పోయి చూస్తుంటే భూమి అంతా పచ్చగా కనిపించాలా, అడవి లేక పచ్చగా. అబ్బా తమ్మి, నీకు ఇవన్నీ ఎవరు చెప్తారో కానీ నాకైతే ఏం అర్థమైతే లేదు తమ్మి. రీఫోటర్లు కదా అక్క, ఆటో మెకానికల్ గా అన్ని తెలిసిపోతుంటాయి నాకు. కాకపోతే నా మీద శని కూర్చున్నట్టున్నది అక్క. నీ మీద శని కూర్చున్నదా? ఎందుకు తమ్మి? నేను వద్దంతా ఇడిచిపెడతా కదా, అరే మంచిగా అవుతాను. మళ్ళా చిన్నప్పటి సందికి అంతే అక్క నా కథ. అయ్యో, ఏం ఇడిచిపెట్టినావు? ఏం మంచిగా అయింది? ఇగో రేషన్ బియ్యం దుకాణం అమ్ముకోమంట అని ఇచ్చిర్రు. నేను వద్దాంతాను అన్న. గిఫ్ట్ చూసినావా అక్క? మంచిగా సన్న బియ్యం ఉప్పు పప్పు వస్తున్నది. మంచిగా మిగిలి పట్టుకొని అమ్ముకుంటే ఎంత మంచిగా ఉంటుండే. మరి ఇప్పుడు ఏమైంది? ఇక ఉన్న వ్యవసాయం ఇడిచిపెట్టుకొని వచ్చిన కదా అక్క. మళ్ళీ మోడీ సార్ ఏమో రాజుని చేస్తాను వాటే, కేసీఆర్ సార్ ఏమో ఆనలు పడిపిస్తాను వాటే. ఈ 2 విప్లవాలతోని వ్యవసాయానికి డోకేముంటుంది అక్క? ఇక అయ్యో సత్తి, హరితహారాల విప్లవాల ముచ్చట ఇప్పటిది కాదు తమ్మి. దేశానికి జెండా వందనం వచ్చినప్పటి సంది ఉన్నది. ఈ విప్లవాలు ఎవ్వరు బతుకులు మారవలే తమ్మి. ఈ విప్లవములంతా అందరు రాజులు అవుతారంట మోడీ సార్ చెప్పిండు.
అందరు అట్లేం చెప్తారు తమ్మి, చెప్పనోళ్ళు ఎవరు చెప్పు. సరిగా నువ్వురా 10 ఎకరాల ఆసాములే అప్పులు చేసి బిడ్డ పెళ్లిళ్ళు చేసే పరిస్థితి. భూమిని గుంజుకునే చట్టాన్ని మర్పించేందుకు కాకుండా నిజంగా మోడీ సార్ రైతులకు మంచి చేస్తే మంచిదే కదా. యాద్గిరి నరసన్న గుట్టకు ఏం మంత్రం వేసిండో ఏందో గాని సీఎం సారు అబ్బబ్బబ్బబ్బబ్బా 4 ఏళ్లలో వాటికన్ సిటీ అంత పేరు పోతుంది అనుకుంటే 4 నెలలనే అంతటి పేరు అయ్యేటట్టయింది. పబ్లిక్ అంతా తిరుపతి వెంకన్న కాడికే పోతుండ్రు, షిరిడి సాయిబాబా కాడికే పోతుండ్రు అని సారు గుట్టను తాంబేల ఆకారంలో మారుస్తా అంటేనే గీ తీర్ల పేరస్తే ఇక రూపం మొత్తం మారినాక బయట దేశాలలో కూడా వస్తారు కావచ్చు. ఏం పబ్లిక్కు హైతరం నాడు యాదగిరి గుట్ట మీద కాలు పెట్ట సందు లేదు. నరసన్న దర్శన భాగ్యం కోసం తక్కువ గోసెల్లబోయలే మామూలు భక్తులైతే. చాలా మంది వచ్చే వరకు ఇక ఇదే సంద అనుకోని 150-200 రూపాయలు చేసిండ్రు టికెట్లు ఆఫీసర్లు ఎన్నళ్ళేంది. పైసలున్న వాళ్ళంతా జల్దిగా దర్శనానికి పోతే ధర్మ దర్శనానికి పోయేటోళ్ళు మాత్రం జాలీల నడుమ పొంటెల కమానం నిలబడుడైంది. ఇక చాలా మంది పోరగాండ్లైతే దూపకు తిండికి మస్తు ఏడ్చిండ్రట. భక్తుల బాధలేమో గాని గుడికైతే మస్తు ఆమ్దాన్ వస్తున్నది. నిన్న ఒక్క దినంలోనే 33 లక్షల రూపాయలు వచ్చినాయట. కానీ చూడుండ్రి, సీఎం సారు గుట్ట మీద కాలు మోపి గుత్తబట్టి డెవలప్ చేస్తుంటే భక్తుల ఆమ్దాని ఏ తీర్ల పెరుగుతున్నదో. తాంబేలాకారంలో గుట్టను కట్టి తిరుపతిని మించేటట్టు చేస్తున్నాడు కాబట్టి ఒక్క 4 ఒత్తులు గిదే పరిస్థితి ఉండేటట్టున్నది. ఇక అటెంక ఇట్లా పోయి అట్లా దర్శనం చేసుకొని కుదిదీర నరసింహస్వామిని చూసుకునే సౌలత్ చేస్తారు కావచ్చు. కానీ సార్లు గప్పటిదాకా పేద భక్తులను గిట్ల ఇబ్బంది పెట్టుడు మంచిది కాదు సారు. వీళ్ళ దర్శనాలు కూడా జల్దిగానే కావాలి, గట్లనే వీఐపీలు కూడా పెరగాలి. ఏమన్నా ఆలోచన చేసి గీ పని చేసి పెట్టుండ్రి సారు, అందరికి నిమ్మలమైతుంది దేవుని తానికి వచ్చినందుకు. మా ఇంటి పక్కకు 10వ తరగతి చదివే పిల్లగాడు ఉన్నాడు. ఆడెప్పుడన్నా ఎదురుపడ్డాడు అనుకో, ఒరే తమ్మా ఎట్లా చదువుతున్నావురా అని అడిగితే, అక్క నీ వాట్సాప్ నంబర్ నాకు పంపియు, నేను దానికి మెసేజ్ పెడతా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి ఒక దోస్తున్నది నాకు, దాన్ని కూడా ఎట్లున్నవే అని అడిగిన, ఇగో గిట్లున్నా అని వాట్సాప్లో ఫోటోలు పంపించింది. మా తమ్ముడిని కూడా గంతే, ఒరే ఏడున్నావురా అని అడిగితే, అక్క సినిమా టాకీస్లున్నా, సినిమాని వీడియో తీసి వాట్సాప్లో పంపిండు. ఇంకో దోస్తును కూడా ఏడున్నవే టైం అయిపోయింది ఎప్పుడు వస్తావే అంటే వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసి ఇక్కడున్నా కమింగ్ విత్ ఇన్ 1/2 గంట అని మెసేజ్ పెట్టబట్టే ఎవరిని ఏది అడిగినా వాట్సాపే అంటున్నారు. ఎందుకో మరి. ఏమంట ముట్టుకోగానే ముడుచుకునే ఫోన్లు వచ్చినాయో కండ్ల ముంగట కనిపించే మనుషుల కంటే ఇంటర్నెట్లో ఈకిలింతలే ఎక్కువైపోయినాయి. ఇగో ఇప్పుడు వాట్సాప్ స్కైప్ అని వచ్చినాయి కదా, వాటిల్లోనే 47% టైంను అంటే సగం టైంను ఉంటున్నారంట. అంటే చూడుండ్రి కథ ఎట్లున్నదో. బతికితే అరి కష్టపడితే 60 ఏండ్లు, దాంట్లో సగం కాలం నిద్రకే సరిపోతుంది. సగం బడ మొత్తంకి వాట్సాప్లో ఫోటోలు పెట్టుడు ఓటి రాసుడే చేస్తున్నారంటే లేచిన కానుంచి షురు చేస్తే పండుకునేదాకా అన్ని ముచ్చట్లు గీ వాట్సాప్లో రాసుడు స్కైప్లో మాట్లాడుకున్నాడు గడుపుతున్నారట. ఏరే దేశ పొల్లేవలో అన్ని ఊళ్ళలో తిరిగి చూస్తే గీ ముచ్చట బయటపడ్డదట. ఫోనున్న ఏ పోరగాన్ని చూసినా వాట్సాప్లో తలకాయ పెట్టే ఉంటున్నారట. మరి పబ్లిక్ అందరూ చదువు సంధ్యలు లేనప్పుడు ఏం చేస్తారు? మంది గురించి ఏందో గాని వాళ్లకు వాళ్ళన్న ఏం ఆలోచనలు చేస్తున్నారు? తెలివి పెరిగితే మనుషులు దగ్గరయ్యే తెలివి కళ్ళ పనులు చేయాలి గాని గివ్విటితోని ఇంకింత దూరమే అవుతున్నారు కదా. తెలంగాణ ఉద్యమంలా పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వినబడితే చాలు 3 కాళ్ళ ముసలోళ్ళు కూడా లేచెగిరేటోళ్ళే. గంత జోరు వినుంటది కదా పాట. ఇగో మళ్ళా ఇన్ని దినాలకు గసొంటి పాట ఒకటి బయటకొచ్చింది. కానీ ఈ పాట వింటే అందరూ డ్యాన్సులు చేయరు. చంద్రాల్ సార్ తమ్ముళ్ళు, రేవంతం సార్ అభిమానులైతే 3 మార్క్ స్టెప్పులేసి ఫుల్ ఖుషి అవుతారు. ఆహా ఏం పాట. రేవంత్ రెడ్డి సార్ మీద కైగట్టిన గీ పాటను పెట్టుకొని కరీంనగర్లో ఎట్లా డ్యాన్సులు చేసిండ్రో చూడండి. తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట. కుట్రలెన్ని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా, తుది వినయము నీరేనన్నా మా అన్నా రేవంతన్నా. చేతిని అడ్డం బట్టి ఈ సూర్యుడి నా పేదవడు మబ్బులనే తీర్చుకురావా మా అన్నా రేవంతన్నా. నిక్కు రవ్వలా ఎగిసి ఇక నిక్కదీసి అడుగంగా జన సైన్య
హైదరాబాద్ల అడ్డా పెట్టిన ప్రణబ్ సార్, దగ్గరుండి అరుచుకున్న సీఎం సార్. ఎంకన్న సార్కు అరుదైన గౌరవం, ఆళ్ళకెందుకు దక్కలేదో ఈ భాగ్యం. సెల్ఫీలకు గిరాకీ పెంచిన ప్రధాని, నచ్చినోళ్లతోని పెడతాడట బాత్ కాని. పిల్లి దేవతకు శతకోటి దండాలు, మొక్కితే తీర్తాయట అందరి గండాలు. పచ్చ విప్లవంలా షేరికైతానంటున్న సత్తి, అందులో షేరిక అయితే రాజు అయిపోవుడేనంత మంచిగా కదా అర్థ విప్లవము. పవనాల్ సార్కు సబ్దారిస్తున్న మంగ్లీ, సార్ సపోర్ట్ ఉంటే సర్కార్లు నిల్చుంటాయి, సార్ జరిగిపోతే సర్కార్లే కూలిపోతాయి. చూసింది కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.